లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 23వ తారీఖు. దేవుని న్యాయ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనము. దేవుని ఇంటి యొద్దనే తీర్పు ఆరంభమవుతుంది. మనలను తీర్పు తీర్చినట్లుగా దేవుడు ఇతరులను తీర్పు తీర్చడు. మనము మాట్లాడినప్పుడు దేవోక్తుల వలె మాట్లాడవలసి ఉన్నది. చాలా తరచుగా ఇతరులను గూర్చి మనకంతా తెలుసు అన్నట్లుగా అజాగ్రత్తగా మాట్లాడతాము. మనమిచ్చే ఒక తప్పుడు సలహా అనేకులను పాడు చేయగలదు. మనమేది మాట్లాడుతున్నామో జాగ్రత్తగా చూచుకోవాలి. ఇతరులు తమ ఉద్దేశాలను మనపై రుద్దనివ్వకూడదు. సంపూర్ణమైన దేవుని చిత్తము చేయునప్పుడు పరలోకపు సైన్యము మనతో ఉంటుంది. నేను బోధించుచు నాకు నేనే బోధించుకుంటాను. నేను బోధించే ప్రతి వర్తమానము నా మీద బలముగా దాడి చేయడానికి సాతాను చేత వాడబడుతుందని నాకు తెలుసు. మరణము వరకు నమ్మకంగా ఉంటానని చెప్పిన పేతురును సాతాను గమనించినట్లు మనలను కూడా గమనిస్తూ ఉంటాడు. సాతాను వెంటనే అతని మీద దాడి చేశాడు. మన ఆత్మీయ బలము మన విధేయత మీద ఆధారపడి ఉంటుంది. పరిపూర్ణంగా దేవునికి విధేయులైన వారిని వారు మాట్లాడే ముందు దేవుడు గొప్ప శక్తితో నింపుతాడు. దేవుడు నీకేమైనా గొప్ప కార్యము చేసి ఉంటే దానిని గూర్చి ఎంతో దీనముగా నీ స్వయం శక్తితో పోల్చి చూచుకుంటూ చెప్పాలి. నీ అవిధేయత వలన నీ ఆత్మీయ బలము తగ్గింపబడుతుందని జ్ఞాపకము ఉంచుకో. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుంది. ఏలీ ఇంటివారు ఎంతో కఠినముగా తీర్పు తీర్చబడ్డారు. దానికి తిరుగులేదు. దేవుడు చెప్పినట్లే జరిగింది. దేవుడు మనలను దీవించనయ్యున్నాడు కానీ అస్పష్టంగా మాత్రము కాదు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ సంఘాన్ని దేవుడు గమనించుచున్నాడు. అనేక సద్గుణాలు ఉన్నాయి, కానీ అపవిత్ర జీవితము జీవించుచున్న ఒక ఘనత పొందిన స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె మాదిరి చాలా చెడ్డగా ఉండి అనేకులను పాడు చేసినది. మనము ఎంత పెద్దవాళ్ళమైనను మనలను మనం పరీక్షించుకొని మన జీవితాలను సరిచేసుకోవడం మంచిది. దేవుని మాట ప్రకారము మోషే ఐగుప్తుకు వెళ్ళుచుండగా అక్కడ సాతాను అతని మీద దాడి చేయడానికి ఒక కారణమును కనుగొన్నది. తన పిల్లలకు సున్నతి చేయుటలో అతడు దేవునికి అవిధేయుడైనాడు. మోషే భార్య అతని తప్పును గ్రహించి వెంటనే అవిధేయతను సరిచేసినది. దానియేలు గారు.